ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన రాత్రి మొదలుకొని ఇంతవరకు కూడా మమ్మల్ని రక్షించి కాచి కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు. మంచి నిద్రతో మమ్మల్ని అందరినీ సంతృప్తిపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము. అవును తండ్రి, ఈ రోజును, ఈ ఉదయకాలమును చూడలేక ఎంతోమంది గతించిపోయినప్పటికీ మీరు మాకు కృప దయచేసి సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టినందుకు మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యోబు గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనము. నేను అటు ఇటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని అని యోబు భక్తుడు తెలియజేస్తున్న రీతిగా, అవునయ్యా, ఎవరైతే మీ మార్గంలో ప్రయాణిస్తూ అయా ఈ లోకాన్ని అనుసరించకుండా, అపవాది క్రియలను అనుసరించకుండా, అయా ఈ లోక సంబంధమైన ఆకర్షణలకు గురి కాకుండా యథార్థముగా బ్రతుకుతూ జీవిస్తూ వాక్యానుసారముగా వారి జీవితాలను మలుచుకుంటూ ఉన్నారో వారు ఖచ్చితముగా తండ్రి ఆలస్యమైనప్పటికీ ఆశీర్వదింపబడతారని, రెండింతల ఆశీర్వాదములను వారు ఖచ్చితముగా చూస్తారని సెలవిస్తున్నారు. దేవా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నిండైన మెండైన ఆశీర్వాదాలు కుమ్మరించండి నాయన. వారి ఆలోచనలన్నీ సఫలపరచండి తండ్రి. వారు అటు ఇటు తిరగక మీ మార్గంలో నడుస్తుండగా గొప్ప కార్యములు బిడ్డలు చూచులాగున కృప దయచేయండి నాయన. అయా, ఈ రోజున మా పనులన్నిటినీ మీ పాద సన్నిధిని పెడుతున్నాము. చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలు, వ్యవసాయపు పనులు, ఏ పనులైతే తండ్రి మేమందరం ముందుకు సాగుతున్నామో, కష్టపడుతూ ఉన్నామో, మా పనులను దీవించండి. శక్తితో, బలముతో, జ్ఞానముతో మమ్మల్ని నింపండి తండ్రి. మా పనులకు ఏ అడ్డు లేకుండా, ఏ ఆటంకాలు ఉండకుండా మా మార్గాలన్నీ సరళపరచండి నాయన. అదేవిధంగా మా ప్రతి ప్రయాణాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. క్షేమకరమైన ప్రయాణాలు మాకు దయచేయండి ప్రభువా. సురక్షితముగా మేమందరము కూడా ఈ రోజంతను ప్రయాణించి గృహాలు చేరుకోవడానికి కృప చూపించండి. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున మాకు కావలసిన అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని, అయా ఏ బిడ్డ కూడా ఆర్థికంగా అప్పుల్లో, అయా అనారోగ్య సమస్యలతో బాధపడకుండా సమృద్ధిని దయచేయండి. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఈరోజు శుభకార్యాలు చేసుకుంటున్న బిడ్డలు ఉంటుండగా వారిని అందరినీ కూడా దీవించండి అయ్యా. ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు సిద్ధపాటు కలిగి వెళ్తున్న వారికి జ్ఞానం దయచేయండి. జ్ఞాపక శక్తితో వారిని నింపండి తండ్రి. గృహాలలో ఒంటరిగా ఉంటున్న గృహిణులు, చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు, వృద్ధులు, వీరందరికీ మీ కంచి కాపుదల దయచేయండి అయా. ఈ ఎండ వేడిమి కూడా తండ్రి బహుగా ఉంటుండగా ఆ వేడిమి తగలకుండా బిడ్డలకు చల్లదనాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. అదేవిధంగా హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు, వారికి మీ రక్షణ దయచేయండి. వారి రిపోర్ట్స్ విషయంలో, వారి ఆపరేషన్స్, డెలివరీస్ విషయంలో అయ్యా మీరు వారికి తోడై ఉండమని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి. అదేవిధంగా మీరు అనుగ్రహించిన ఈ రోజులో మేము ఒక్క నిమిషం కూడా వ్యర్థం చేసేవారుగా ఉండకూడదు. మా మాటలను బట్టి, మా క్రియలను బట్టి, మా కనుచూపును బట్టి, మా నడవడికను బట్టి ఏ విధంగా మీ నామాన్ని అవమానపరచకూడదని ఆయన కృప చూపించండి. ప్రతి ఒక్కరిని ప్రేమించే హృదయాన్ని, క్షమించే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. అయా, మరొక నూతన నెలలోకి మాకు ప్రవేశాన్ని దయచేసినందుకు స్తోత్రాలు. ఈ యొక్క జూన్ మాసమంతలో కూడా మీ కాపుదల మాకు దయచేయండి. ఈ నెలంతరం కూడా మేము ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఏ విధమైన కార్యాలు చేయాలో మీరే మాకు బోధించి నేర్పించమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. మీ కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరినీ దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి అయా. మేము కూడా ఈ రోజున మీ యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులై కొందరికైనా నాయన మీ యొక్క విలువైన మాటలు ప్రకటించే విధంగా మమ్మల్ని మీ సాక్షులుగా నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.